ఎంతమంది ఇక్కడ ఉన్న మనము కేవలం విశ్వాసం గురించి మాట్లాడతాము, సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడతాము. ఇంటగ్రిటీ అంటారు, నిజాయితీగా ఇటు అటు తునకుండా దేవుని కొరకు ఎంతమంది నిలబడతాం? ప్రశ్నించుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఇస్సాకు వలె మనం ఎందుకు ఉండకూడదు? దేవుని పైన నా విశ్వాసులు ఎంతగా తన తండ్రిని చూసి దేవుని పైన విశ్వాసం ఉంచాడు. మరణమైన బలిపీఠం పైన కూడా తను పడుకోవడానికి సిద్ధపడ్డాడు. తన భార్య కొరకు అక్కడున్న అన్యజనుల వీళ్ళ దగ్గరికి వెళ్ళి స్నేహం చేయలేదు. తను తన తండ్రికి లోబడి తన భార్య కొరకు ఎదురు చూశాడు. దేవుడు చెప్పాడు, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకు అని విన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. 20 సంవత్సరాలు తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత ఈ దేశంలో కరువు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు అవిటి నుండి దూరం వెళ్ళి దేవునికి మాత్రమే నమ్మి ఉన్నాడు. ఇవన్నీ సందర్భాలు మన జీవితంలో సర్వసాధారణమైనవే, సర్వసాధారణము. కానీ ఒక్కటి, ఆనాటి కాలంలో ఉన్న విశ్వాసం ఈనాటికి కావలసిన విశ్వాసం ఏంటో తెలుసా? వాళ్ళు ముందు దేవుని పెట్టారు, వెనుక వీళ్ళు ఉన్నారు. మనం ముందు మనం ఉంటున్నాం, విశ్వాసం వెనుకుంటుంది. వాళ్ళు ఏది ఈ జీవితంలో ఏది జరిగినా దేవుని మీద విశ్వాసం ఉంచి అడుగులు ముందుకు వేసుకు వెళ్ళారు. ఈనాటి కాల విశ్వాసములు దేవుడు నువ్వు అడిగినది ఇవ్వకపోతే దేవుణ్ణే మార్చేస్తున్నారు. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. విశ్వాసములకు పరీక్షలు వస్తాయి. పరీక్షకు నిలబడ్డవాడి గెలుస్తాడు. పరీక్షలో నిలబడుతున్నప్పుడు ఆయన పైన ఆనుకున్నవాడే గెలుస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనకు జయమిచ్చేవాడు, అపజయం ఇచ్చేవాడు కాదు. అయితే నువ్వు రిస్క్ టేకర్ లాగా ఉండాలి. దేవుడు నీకు అసాధ్యమైన పనులు నీ ముందర పెడుతున్నప్పుడు అసాధ్యమైన పనులు చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి, భయపడకూడదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఒకసారి విశ్వాసిగా ఆలోచన చేసి ఒకసారి లోకానుసారంగా ఆలోచన చేయకూడదు. కొన్ని సందర్భాలలో రిబ్కాను చూసినప్పుడు అనేక మందికి సహాయం చేయగల గొప్ప చేతును దేవుడు తనకు ఇచ్చాడు. అర్థమవుతుందా? అటువంటి బిడ్డలు దేవుని యొక్క విశ్వాసం విధంగా ఉంటారంటే అందరినీ కలుపుకునే వారిలాగా ఉంటారు, అందరినీ ఆదరించే వారిలాగా ఉంటారు, అందరినీ ప్రేమించే వారిగా ఉంటారు, అందరినీ బలంగా కట్టేవారిగా ఉంటారు. కుటుంబాలను కట్టే మనుషులు కావాలి, కుటుంబాన్ని విడదీసే మనుషులు కాదు. నేర్చుకుందాం, ఇవన్నీ నేర్చుకుందాం. మన జీవితంలో ఒక సార్థక